Daddy dreams. ఇప్పుడు రోసయ్య గారికి ఆత్మీయతంతా కలిపి రమణమూర్తి గారు చాలా పాపం ఆశతో ఆయన తయారు చేసేప్పుడు నాకు చెప్పారు, రాజలక్ష్మి మా ఇంటికి చూద్ది కానీ ఎన్ని ఫోటోలు నేను కలెక్ట్ చేశాను, రోసయ్య గారు అంటే నాకు అభిమానం తయారు చేశాను, మా సుబ్రాం చేత ఇప్పిస్తానని ఈ ముక్క కూడా ఆయన చెప్పారు నాతో. కానీ మరి కాలం భగవంతుడు అందరినీ తీసుకెళ్ళిపోతారు కాబట్టి అందరూ లైన్లో వెళ్ళిపోతాం, ఎవరు ముందు ఎవరు వెనుక అని ఆయన నిర్ణయిస్తారు, అది ఎవరికి తెలియదు. ఆ కోవలో మరి ఇవాళ ఆయన ప్రాణం అంతా అంటే ఇక్కడే ఉంటారు రమణమూర్తి గారు తప్పకుండా. వారి బిడ్డ భువన చక్కగా తయారు చేసి కంప్లీట్ చేసి నాన్నగారి పేరు కాపాడింది. అలాగే ఇప్పుడు రోసయ్య గారికి ఇంకొక స్నేహశీలి, ఆత్మీయత, ఆదుకునేటువంటి అన్ని వేళ ఆదుకునేటువంటి వ్యక్తి, ఆపదలో వారిని నిలబెట్టినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యరెడ్డి గారు. వారికి అందజేయడం అనేది చాలా పెద్ద విషయం. ఇది సుబ్రహ్మణ్యరెడ్డి గారి చేతుల మీదుగా మన రోసయ్య గారికి అందజేస్తారు. రమణమూర్తి గారికి ఒక సంవత్సరం ప్రజల కార్యక్రమం ఇంత మంచిగా జరిగినందుకు మా సంస్థల పక్షాన మేమందరూ ఇక్కడికి విచ్చేశాం. ఇది ఆయన ఆత్మ తప్పకుండా శాంతిస్తుందని కోరుకుంటూ మేము చాలా ఆనందపడుతున్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఆనందం కలుగుతుందని అనుకుంటూ రోసయ్య గారు కూడా చాలా సంతోషపడతారు. ఆ ఫోటోలు వారికే తెలవు, ఎప్పుడో ఎక్కడో తీసినటువంటి ఫోటోలు, మామూలు ఫోటోలు కాదు. ఒక సోనియా గాంధీ గారితో, ఒక రాజీవ్ గాంధీ గారితో, అలాంటి మంచి మంచి ఫోటోలు గాంధీ గారితో, పెద్ద పెద్ద వాళ్ళందరూ దిగ్గజాలు ఉన్నటువంటి ఫోటోలు రమణమూర్తి గారు సంపాదించగలిగారంటే చాలా పెద్ద విషయం. సుబ్రహ్మణ్యరెడ్డి గారితో, రోసయ్య గారితో కాంబినేషన్ ఉన్నటువంటి ఫోటోలు, ఇలా అనేకమైనటువంటి ఫోటోలు మనకి ఎక్కడ దొరకవు. అలాంటి ఫోటోలు ఆయన మేధస్సుకి మనం అందరం కూడా సంతోషపడుతూ ఒక్కసారి క్లాప్స్ కొట్టండి.